ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి చేసేటువంటి ప్రార్థన, అంగలార్పు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, క్రమమైనటువంటి ప్రార్థన, ఈ రీతిగా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పటికీ కూడా జవాబు పొందుకోలేనటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. యెహోవా, ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదన చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి, మేము లోకంలో రక్షణ కలుగజేయకపోతుంది. ఈ మాటలు వింటున్నటువంటి ప్రేమేస్తామా? నువ్వు దేవుని సన్నిధిలో ఇదే రీతిగా ప్రార్థిస్తున్నావా? ఒక గర్భవతి ప్రసవ వేదన ఏ రీతిగా అంగలారుస్తుందో, కన్నీరు కారుస్తుందో అదే రీతిగా నీ ప్రార్థన ఉంటుందా? అయినప్పటికీ కూడాను నీ యొక్క గర్భఫలము కేవలం గాలిని పోలినదిగా ఉంటుందా? అయితే దేవుడు నీతోటి మాట్లాడుతున్నారు. నీవు నీ మనసును తిన్నగా నిలిపినాడలా, నీ చేతులు ఆయన వైపు చాపినాడలా, పాపం నీ చేతిలో ఉండట చూచి నీవు దాన్ని విడిచినాడలా, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినాడలా, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఎందుకు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదువు. దాటిపోయిన పారునీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకుందువు. ఇప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మిన అది అరుణోదయం వలె కాంతిగా ఉండను. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుడు నా కొరికే ఈ మాటలు మాట్లాడుతున్నారని నీవు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము నీవు కలిగి ఉన్నట్లయితే దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాలు నీలో నుండి తీసివేయమని దేవుడు మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాదు, నీ యొక్క నోటి మాటలు, నీ యొక్క కన్ను దృష్టి, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు, నీ యొక్క నడక ప్రతి ఒక్కటి కూడా దేవుని చిత్తానుసారముగా దేవుడు ఇష్టపడే రీతిగా నీవు నడుచుకొనగలిగినట్లయితే అప్పుడు నీ జీవితం ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా దేవుడు ప్రకాశింపచేస్తాడు. అంత మాత్రమే కాదు, చీకటి లాంటి పరిస్థితులు కూడా నీవు విడుతున్నప్పటికీ కూడా అరుణోదయం వలె కాంతితోటి దేవుడు నింపబోతున్నాడు. ఈ రీతిగా నీ జీవితాన్ని నీవు మలుచుకొని దేవుని ఎదుట నిర్దోషమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు నిన్ను బట్టి అనేకులు దేవుణ్ణి ఎరిగేటువంటి వారిగా ఉంటారు. నిన్ను బట్టి అనేకులు దేవుడు వెంబడించేటువంటి వారిగా ఉంటారు. అందునిమిత్తమే దేవుడు తెలియజేస్తున్నారు, ఆయన చిత్తానుసారముగా మనం జరిగించడమే ఆయనకి మనం ఇచ్చేటువంటి నిజమైనటువంటి, అప్పుడు ఆయన చిత్తానుసారంగా నీవు ఏది అడిగినను కూడా ఆయన నీకు అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటాడు. అటు కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.